హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ టైం స్వీట్ అప్లోడ్ చేస్తున్నాం. అది కూడా చాలా ఈజీగా, క్విక్గా, టేస్టీగా ఉండే గులాబ్ జామ్. నేను ఆశీర్వాద్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. ముందుగా ఈ ప్యాకెట్ని ఓపెన్ చేసుకొని అందులో ఎంత క్వాంటిటీ పౌడర్ ఉందో మెజర్ చేసుకోవాలి. నాకైతే ఈ కప్పుతో 2.5 కప్పుల గులాబ్ జామ్ పౌడర్ వచ్చింది. దీన్ని గిన్నెలోకి తీసుకొని ఒకసారి మెత్తగా, అందులో ఉండలు లేకుండా మెత్తగా చేసుకోండి. పౌడర్ని ఒకసారి చేతితో కలుపుకోవాలి బాగా. దానికి డబల్ షుగర్ తీసుకోవాలి. అంటే 2.5 కప్పుల గులాబ్ జామ్ పౌడర్కి 5 కప్పుల షుగర్ తీసుకోవాలి. దాన్ని పాకం పట్టుకోవడానికి 5 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఈ 5 కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని షుగర్ అంతా బాగా కరిగేలాగా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. ఈ పాకాన్ని పంచదార అంతా బాగా మిక్స్ అయ్యేలా, అడుగులు ఉండిపోకుండా బాగా స్ప్రెడ్ అయ్యేలా కలుపుతూ ఉండాలి. ఈ పాకం సరిగ్గా చిక్కబడే వరకు అలా పట్టుకోవాలి. ఈ పాకం ఇలా చిక్కబడే వరకు మరుగుతూ ఉంటుంది. ఈ లోపల గులాబ్ జామ్ బాల్స్ తయారు చేసుకోవడానికి పిండిని కలుపుకోవాలి. ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మెత్తగా బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానికి ఆయిల్ రాసుకోవాలి. మన చేతికి కూడా కొద్దిగా ఆయిల్ తీసుకొని రాసుకోవాలి. ఇప్పుడు గులాబ్ జామ్ ఉండల్ని బాగా ఒత్తుకోవాలి. పైన ఎలాంటి పగుళ్ళు లేకుండా ఉండల్ని చుట్టుకోవాలి. ఈ గులాబ్ జామ్ ఉండలు పైన పగుళ్ళు లేకుండా స్మూత్గా చేసుకోవాలి. పగుళ్ళు ఉండడం వల్ల నూనెలో వేయగానే విడిపోతాయి. అందుకని వాటిని ఒకసారి ప్రెస్ చేసి ఇలా బాల్స్లా ప్రిపేర్ చేసుకోవడం వల్ల స్మూత్గా ఉంటాయి. మనం ఉండ చుట్టుకునే సైజుని బట్టి ఇవి 30 నుంచి 50 ఉండల వరకు అవుతాయి. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న ఉండల్ని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న పాకాన్ని ఒకసారి చూద్దాం. ఈ పాకం ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని ఈ పాకం బాగా చిక్కపడే వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలో ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఈ పాకంలో కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పానీ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ములిగేంత వరకు ఉండలు ములిగేంత వరకు ఆయిల్ వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ వేయించుకున్న ఉండల్ని ఒక 2 మినిట్స్ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు 2 మినిట్స్ అయిన తర్వాత పాకంలో వేసుకోవాలి. అప్పుడు ఉండలు తొందరగా క్రాక్స్ పడిపోయి వేగిపోకుండా ఉంటాయి. అంతే, చాలా టేస్టీగా ఉండే గులాబ్ జామ్స్ ఈజీగా రెడీ అయిపోయాయి కదా. వీటిని పూర్తిగా చల్లారాక అప్పుడు సర్వ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి, గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.